ఉంటుంది. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున మన పరిహారాన్ని చూస్తే ప్రతివారు తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక పరిహారం అయితే, దాంతోపాటుగా అవకాశము, అనుకూలత, ఆసక్తి అన్నీ కూడా ఉన్నట్లయితే, సమయం మీకు దొరికినట్లయితే తప్పనిసరిగా ఈ రోజున విఘ్నేశ్వరుడికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంటే ఏ కార్యక్రమాన్ని మనం ప్రారంభించినా గణపతితో మొదలు పెడతాం కనుక వీలైనంత వరకు గణపతికి సంబంధించిన స్తోత్రాలు, శతనామావళి, ఆయన సంబంధించిన ఏ శ్లోకాలైనా సరే, ఆయన సంబంధించిన నామాలు కానీ ఏదైనా చేసుకోవడం అనేది, వీలైతే వినాయకుడికి గరికి పూజ చేయడం అనేది ఏదైనా సరే అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది కనుక ఎదురవుతున్న ఆటంకాలని అధిగమించడానికి, ఆరోగ్యపరంగా వృద్ధి పొందడానికి, మానసిక శాంతికి, శ్రేయస్సుకి అన్ని విషయాల్లోనూ ఎలాంటి ఆటంకాలు లేకుండా వ్యక్తి ముందుకెళ్ళడానికి మనకి గణపతి పూజ అనేది చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది కనుక అవకాశం ఉన్నట్లయితే ఇది చేయడం, ఆ శ్లోకాలు వినడం, ఇంకా మీకు అవకాశం దొరికినట్లయితే వెళ్ళగలిగితే వినాయకుడి దేవాలయానికి వెళ్ళడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పి మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం గోచారీత్యా చెప్పుకున్నావు కనుక గోచారీత్యా ఎదురవుతున్న ఇబ్బందులు ఏదన్నా ఉన్నా ఈ పరిహారాలు పాటించడం బట్టి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకాన్ని చూపించుకొని ముందుకు పెడుతున్నప్పుడు నడుస్తున్న దశలు, అంతర్దశల పరంగా ఎదురవుతున్న సమస్యలు ఏదన్నా ఉన్నా దానికి సంబంధించిన పరిహారాలు ఆల్రెడీ పాటిస్తూ ఉంటారు కనుక గోచారీత్యా ఎదురవుతున్న సమస్యలకి వ్యక్తిగత జాతకంతో జోడించి చూసుకుంటున్నప్పుడు ఈ రకమైన చిన్నపాటి పరిహారాలైనా చేసుకుంటూ ముందుకు పెడితే తమ తమ వ్యక్తిగత దైవ ప్రార్థన ద్వారా కానీ, లేకపోతే ఇప్పుడు మనం చెప్పిన పరిహారాల ద్వారా కానీ ఏదైనా సరే చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది కనుక ఆ విధంగా ప్రయత్నం చేయండి. నమస్కారం.